నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్. భారత్ కార్స్ మదనపల్లి అండి. అంటే మన బ్రాండ్ బండి అయితే ఖచ్చితంగా వచ్చేసింది. ఎందుకంటే మొన్న ఒక బండి పెట్టాను. 2014 బండి ఇటియోస్. ఎందుకంటే పెట్టిన మరో క్షణమే ఒక హాఫ్ అన్ అవర్‌లో అయితే నాకు తెలిసింది హాఫ్ అన్ అవర్‌లో బండి అయితే ఎళ్ళిపోయింది. ఎందుకంటే క్వాలిటీ అట్లుంటుంది కాబట్టి సేమ్ క్వాలిటీ. ఈ బండి కోసం అయితే దాదాపు ఒక 10 రోజుల నుంచి అంటే వేరే కస్టమర్‌లు వెయిట్ చేస్తున్నారు. ప్లస్ ఏమంటే మనం కూడా బండి క్వాలిటీ వస్తేనే పెడదామని చెప్పి ఖచ్చితంగా వెయిట్ చేయడం అయితే జరిగింది. ఇంకో విషయం ఏమంటే ఇది ఢిల్లీ బండండి. ఎందుకంటే నేను మొన్న కూడా ఒక వీడియోలో మీకు చెప్తే 2014 మోడల్‌లో మనం సాధ్యమైనంత వరకు మనం ఢిల్లీ, యూపీ బండ్లు ఏపీకి చేసి మళ్ళీ ఇద్దామని చెప్పి. ఎందుకంటే ఏపీ కూడా అయిపోయింది. కొద్దిగా పేపర్ వర్క్ ఉన్నింది కాబట్టి దానికోసం పెండింగ్ పెట్టినాము. టోటల్లీ బండి ఆల్ ఓకే. అండ్ ఇంకా బండి గురించి టోటల్‌గా నేను చెప్తాను, వివరిస్తాను. బండి గురించి అయితే డైరెక్ట్ ఏపీ బండి ఏపీకి అయిపోయిందనమాట. ఇంకా బండి విషయానికి వద్దాం. 2015 అండి. 2015 జీడీ సిల్వర్ కలర్ బండి. బండి క్వాలిటీ విషయానికొస్తే మీరు ఏం మాత్రం ఇంచు తగ్గదండి బండి క్వాలిటీ విషయానికొస్తే గన. బండి డీటెయిల్స్ అయితే కరెక్ట్‌గా చెప్తాను చూడండి. 2015 జీడీ. అండ్ ఇంకో విషయం ఏమంటే మీకు ప్రతి గ్లాస్ కూడా 2015 ఉంటాయి. ఫ్రంట్ గ్లాస్ కూడా 15 ఉంటుంది. ఏ గ్లాసు మారలేదు. 100-100 కాదు, 200% నాన్ యాక్సిడెంటల్ బండి. ఇంకా టైర్స్ విషయానికొస్తే టైర్స్ చూసుకోండి మీరు. టైర్స్ చూసుకోవచ్చు. ముందర జేకే టైర్‌లండి. నాకు తెలిసి ఏసి ఒక 50 కిలోమీటర్లు కూడా పోయిండలేదు. కొత్త టైర్లు వేసినారు. అండ్ వెనకాల చూసుకుంటే వెనకాల మనకు యకోహమా టైర్స్ ఉంటాయి. ఇంకా బండి విషయానికి వస్తే బండి క్వాలిటీ అనేది నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. బయట అంటే కొద్ది దూరం నుంచి ఎందుకు చూపిస్తానంటే ఖచ్చితంగా నేను ఇటియోస్క్ అనేది మీకు చెప్తాను. ఈ బాడీ లైన్ కరెక్ట్‌గా మనం ఎప్పుడు గాని ఈ బాడీ లైన్ అనేది మీరు ఖచ్చితంగా గమనించాలా. నేను చెప్పినా చెప్పకపోయినా గమనించండి. టచ్ అప్‌లు అంటారా, చిన్న చిన్న టచ్ అప్‌లు కామన్‌గా జరిగింటాయి. ఎందుకంటే మనం షోరూమ్ నుంచి తెచ్చి ఇంట్లో అయితే పెట్టుకోము కాబట్టి నేననే కాదు ఎవరైనా కూడా ప్రస్తుతానికి మన డీలర్ బండే. అండ్ బంపర్ల కాడ నుంచి బంపర్లు చూసుకుంటే బంపర్లు చిన్న చిన్న టచ్‌అప్‌లు అయితే ఖచ్చితంగా అయింటాయి. అది తప్పనిచ్చి బండిలో ఎటువంటి ఫుల్ పెయింట్ అనేది లేదు. చాలా మంది ఫుల్ పెయింట్ గురించి అడుగుతుంటారు. ఫుల్ పెయింట్ అంటే ఖచ్చితంగా లేదు. ఇంకో విషయం ఏమంటే రీడింగ్ చూసుకుంటే రీడింగ్ కూడా చూపిస్తాను మీకు. టోటలీ పిన్ టు పిన్ ప్రతిదీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ షోరూమ్ సర్వీస్ పైన ఉంటుంది. ఇంకా డబుల్ కీ కూడా ఉందండి. లోపల ఒకసారి చూపిస్తా, మీరు రండి. ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే మనం ఇంటీరియర్ చూసుకుంటే మీకు ఇంటీరియర్ లో చిన్న కాంప్రమైజ్ కూడా లేదండి. మా డీలర్ చెప్తే కదా కాంప్రమైజ్ అనేది లేకుండా ప్రతిదీ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి. ఈ డోర్ ప్యాడ్ కవర్ వస్తుందన్నమాట. ఇది రెగ్జిన్. ఇది కొత్తది వేయించినాడు అనమాట. ఎందుకంటే చిన్నగా అంటే గలీజ్గా అయిపోయింది అది. కానీ ఈ హ్యాండిల్స్ కానీ మొత్తం టోటల్ కొత్తగా అంటే కాంప్రమైజ్ లేకుండా వర్క్ అనేది చేపించినాడండి ఖచ్చితంగా. లోపల చూసుకోవచ్చు మీరు. ఇంకా ఫ్లోర్ మ్యాట్ మీరు అదే చెప్తున్నా కదా, దీంట్లో అయితే ఖచ్చితంగా నాకు తెలిసింది ప్రతి బండిలో ఏదైనా మీరు ఫ్లోర్ మ్యాట్ కూడా ఏపించుకోవాలనుకుంటారు. కానీ దీంట్లో ఫ్లోర్ మ్యాట్ కూడా అవసరం లేదండి. అది కూడా ఏపిచ్చేద్దాము. మనము ప్రతిదీ చేపించి కస్టమర్‌కి ఇద్దాము అని చెప్పి ఫీలింగ్‌తో ఉన్నాడు. ఇంకా సీట్ కవర్స్ చూడండి. లోపల సీట్ కవర్స్ ఒకసారి చూసుకోండి మీరు. మొన్న ఒక బండికి మనము గ్రే కలర్ బండి కూడా సేమ్ ఉన్నాయండి. సీట్ కవర్ సేమ్ సీట్ కవర్సే ఉంటాయి. ఈ సీట్ కవర్లు కొత్తవి. ఇంకా రీడింగ్ విషయానికొస్తే రీడింగ్ చూపిస్తా ఒక్కసారి చూడండి. రీడింగ్ విషయానికొస్తే 2,13,000 అండి. ఇంక డీజిల్ చూస్తున్నారా? డీజిల్ ఏం ఫ్లూట్ ఏం ప్రాబ్లమ్ కాదు అది. డీజిల్ ఫుల్ ట్యాంక్ ఉందండి. ఎందుకంటే డీజిల్ కూడా ఫుల్ ట్యాంక్ చేసి ఇద్దాము. మనకొచ్చే కస్టమర్ ఫుల్లీ సాటిస్ఫైడ్‌గా పోవాలా బండి తీసుకొనైతే ఇంటికి డైరెక్ట్‌గా పోవాలి. అంతేగాని డీజిల్ కూడా కొట్టించుకునే అవసరం లేదని చెప్పి డీజిల్ కూడా ఫుల్ ట్యాంక్ చేపించినాడండి. ఇంక ప్లేయర్ విషయానికొస్తే ప్లేయర్ ఇది తీసేసినారనమాట. నార్మల్ ప్లేయర్ వస్తుంది. బ్లూటూత్ ప్లేయర్ ఏపించుకున్నాడు. ఏసీ గాని మీకు ఏదైనా కూడా దీంట్లో ఏ ప్రాబ్లమ్ ఉందో నాకొచ్చిన తర్వాత మీరు చెప్పాలండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను అంతగా చెప్తానంటే మీకు నమ్మకం నాకు తెలుసు. నేను చెప్తే కరెక్ట్‌గా మీరు నమ్ముతారు. అంటే నమ్ముతారని చెప్పి ఆశిస్తా ఉన్నాను నేనైతే గన. ఇంగా ట్రాక్ విషయానికొస్తే షోరూమ్ ట్రాక్ ఉందా లేదా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. మనం ట్రాక్ కూడా అయితే ఖచ్చితంగా చూపించేద్దామండి. ఎందుకంటే మొన్న సండే అండి. సండే రోజు మీకు చూడండి రవీంద్ర టయోటా బెంగుళూరు అండి. బెంగుళూరుకి సర్వీస్ పోయేసొచ్చారు. లోపల సర్వీస్ మీకు కావాలంటే నేను చూపిస్తాను. బిల్ చూసుకోవచ్చు. చూడండి ఒకసారి. మొన్నే షోరూమ్ పోయేసొచ్చింది. ఎంతకు పోయిందండి? 2,13,000 అండి. 2,13,000కి అయితే పోయిందన్నమాట. చూసుకోండి మీరు. ఇప్పుడు చూడండి 2,13,500 చిల్లర ఉంది కదా! ఇక్కడ రీడింగ్ చూసుకుంటే మీరు 2,00,000 చూడండి. 2,13,645 ఉందండి. మాక్సిమం 150 కిలోమీటర్ అయితే తిరిగినారు. ఇంగా మొత్తం షోరూమ్ మెయింటెనెన్స్ అయితే చేసినారండి ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ సర్వీస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే బెంగుళూరులో. షోరూమ్ బిల్ అయితే ఉంది. ఇంగా ఆయిల్ సర్వీస్ కూడా అదే ఆయిల్ సర్వీస్ పోయినారన్నమాట. ఆయిల్ సర్వీస్ కూడా ఫ్రెష్‌గా జరిగింది. ఇంగా ఎనకాల టైర్ విషయానికొస్తే చూడండి ఎకోమా టైర్స్ అండి. ఎనకాల కూడా టైర్స్ ఎకోమా ఏసినారన్నమాట. ముందరైతే జేకే ఉన్నాయి. ఎనకాల ఎకోమా ఉన్నాయి. టైర్‌లయితే ఫుల్ ఉన్నాయి కాబట్టి మీరు టైర్‌లు కూడా మార్చే అవసరం లేదు. ఇంగా ఎనకాల స్పీకర్ చూడండి. ఇది కూడా నేను చూపించాలి. లోపల చూపించాలనుకుంటా.
మీకు జీడీకి కామన్గా జీడీకి వెనకాల స్పీకర్స్ అనేవి రావు. వీళ్ళు స్పీకర్స్ కూడా పెట్టించుకున్నారు, కొత్త స్పీకర్స్ అన్నమాట. ఎందుకంటే మామూలు క్యాజువల్గా మీకు ఇటియోస్కి అనేది లోపల అంటే మీకు డోర్లోనే వస్తాయి స్పీకర్లు, దీనికి ఎక్స్ట్రాగా వేయించినారు. ఇంకా టైల్ ల్యాంప్ విషయానికి వస్తే టైల్ ల్యాంప్ చూడండి, టైల్ ల్యాంప్ మీకు వెనకాల టైల్ ల్యాంప్స్ కొత్తవి అండ్ ముందర హెడ్ ల్యాంప్స్ కొత్తవి. హెడ్ ల్యాంప్స్ ప్రతి బండికి చెప్తాను నేను, ప్రతి బండికి కూడా హెడ్ ల్యాంప్స్ కొత్తవి వేస్తారండి. ఎందుకంటే మనకు అందం అనేది బండిలో అందం వచ్చేది టైల్ ల్యాంప్, హెడ్ ల్యాంప్ అవి బాగుంటేనే బాగుంటాయి. ప్లస్ ఏమంటే ఒరిజినల్ అండి ఇవి, ఒరిజినల్ టయోటావి. ఇంకా డిక్కీ అయితే ఓపెన్ చేసినాము. డిక్కీ కూడా వచ్చి మీరు కావాలంటే నేను చెప్పడం కాదు, మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఒరిజినల్ డిక్కీ మీకు ఎక్కడ కానీ ఏ పార్ట్ కూడా మారిండదు, 100% ఉంటుంది. ఇంకా లోపల కూడా చూసుకోండి, మీరు లోపల కూడా చూపిస్తానండి. ఎందుకంటే మాక్సిమం అంటే లోపల ఇవి అట్లా గలీజ్గా ఉంటుంది, కానీ బండి అయితే నాన్ యాక్సిడెంటల్ గా ఉంటుందండి ఖచ్చితంగా. స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్నీ కూడా చూడండి, స్టెప్నీ కూడా బాగుందండి. మరీ బాగలేకైతే లేదు, ఎకోహమా టైర్ అండి. ఎందుకంటే స్టెప్నీ కూడా ప్రస్తుతానికి అయితే బాగుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు కంపెనీ లెడ్, ఇది కామన్ గా నేను చూపిస్తా ప్రతి వీడియోలో, కంపెనీ లెడ్ చూపిస్తా, ప్లస్ కంపెనీ టాకలన్నీ స్పార్క్ టాకలన్నీ చూపిస్తాను అనమాట. ఇంకా టూల్స్ విషయానికి వస్తే జాకీ కూడా, ఈ కొత్త జాకీ అండి, జాకీ కూడా కొని పెట్టినాడు అనమాట బండిలో. నేనేమంటే చాలా సార్లు చెప్పినా మీకు, ఇక్కడ మనం చూపించకపోయి లోపల ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి. ఇక్కడ ఓకే రైట్, మనం ఈ పక్క లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తానండి. ఎందుకంటే గ్లాస్ విషయానికి వస్తే గ్లాస్ చూసుకోండి మీరు, గ్లాస్ ముందర కూడా చూపిస్తాను అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు 2015 సపరేట్ గా ఉంటాయి. ప్రతి బండికి కూడా ఇవి ఫిట్టింగ్స్ అనేవి కామన్ గా ఉంటాయి అన్నమాట. ఇంకా లోపల ఇంటీరియర్ చూడండి ఒకసారి, క్లీన్ గా గమనించుకోండి లోపల. ఎందుకంటే నేను కూర్చొని చూపించాను. సీట్ కవర్స్ ప్రతి బండికి కూడా ఇప్పటికి దాదాపు ఒక 4 బండ్లు సేమ్ సీట్ కవర్స్ కుట్టించినామండి. ఎందుకంటే కాంబినేషన్ బాగుంటుందని చెప్పి కొట్టించినాము. లోపల ఇంటీరియర్ కూడా ఏది మీరు అసలు చాలా నీట్గా ఉంటుంది. మీరు వచ్చి చూస్తే బండి మటుకు ఫుల్లీ సాటిస్ఫైడ్ అయితే ఖచ్చితంగా అవుతారని చెప్పి నా నమ్మకం. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నా నమ్మకంగా చెప్తాను, కరెక్ట్గా ఉంటుంది బండి, జెన్యూన్గా ఉంటుంది. కాబట్టి నేను అదే చెప్పింది. ఇది అప్పుడే ఆ పక్క కూడా చూపించిన, ఇవన్నీ కొత్తవన్నీ మార్చేసినాడండి, ప్యాడ్స్ అన్ని కొత్తవి మార్చినాడు అనమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళు సాటిస్ఫాక్షన్ కోసం, అంటే కస్టమర్ బాగా మన దగ్గర తీసుకొని పోతే కూడా మళ్ళీ మనకు ఏం తిట్టుకోకూడదు, బండి బాగుందని చెప్పి ఉద్దేశంతోనే తీసుకొని పోవాలని చెప్పి ఆయన ఫీల్ అయినాడు. అండ్ ఇంకో విషయం ఏమంటే ఇక్కడ చూసుకోండి మీరు, గ్లాస్ చూసుకుంటే 2015 ఉంటుంది. ఓకే ఓకే ఇంకో విషయం ఏమంటే మీరు లోపల బల్బులు కూడా చూసుకోవచ్చు. బల్బ్ చూసుకుంటే ఇవి లోపల వైట్ బల్బులు అండి. ఎందుకంటే ఎల్ఈడి బల్బ్, మామూలు బల్బ్ అయితే కాదు. లోపల ఒకసారి మీరు క్లీన్ గా ఒకసారి గమనించండి, వైట్ బల్బ్ ఉంటుంది. నైట్ లో లైటింగ్ కూడా వైట్ ఉంటుంది అనమాట. ఇంకా కింద చూడండి ఫాగ్ ల్యాంప్ చూసుకుంటే ఇది కూడా ఎల్ఈడి అండి, వైట్ బల్బే ఇది కూడా. బండి నైట్ లో అయితే సిల్వర్ కలర్ బండి, లోపల మీరు నైట్ లో జర్నీ చేసేటప్పుడు టోటల్ గా వైట్ లైటింగ్ ఉంటుంది బండికి. ఎందుకంటే ఇప్పుడు అయితే నేను సాయంత్రం అయితే నేను ఏది చూపించింటా, బట్ ఇప్పుడైతే మనం ఏది చూపిలేము. ఎందుకంటే ఎండ ఉంది, ప్రస్తుతానికి అయితే వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఇంకా టోటల్ గా మనం బండి గురించి మాట్లాడుకుంటే, బండి ఓవరాల్ గా నేను చెప్తా కదా, 100%కి 70, 80, 90 ఉందని చెప్పి, 100%కి 101% ఉందండి. ఎందుకంటే దీనికైతే మీరు వచ్చి నాకు దయచేసి పేరైతే పెట్టద్దండి. నాకు తెలిసింది ఈ వీడియో పెడతానే, నాకు తెలిసింది చాలా మంది అడుగుతారు, అడిగిన వాళ్ళు అంటే చాలా మంది కొనేస్తారు. నాకు తెలిసింది ఇది కూడా మాక్సిమం అయితే 1 లేకపోతే 2 రోజులు ఉంటుంది అంతేగాని మాక్సిమం అయితే వెళ్ళిపోతుంది. ఇంకా రేట్ విషయానికి వద్దాం. రేట్ విషయానికి వస్తే ఎవరైనా నాకు దయచేసి కాల్ చేయండి, మెసేజ్ చేయండి, మీకు పర్సనల్ గా చెప్తాను. ఎందుకంటే పబ్లిక్ గా అయితే ఇంకా కొన్ని బండ్లు ఉంటాయి కదా, వాళ్ళు వద్దంటే మనము చెప్పలేము. మీరు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఫోటోస్ కూడా ఇప్పుడే జస్ట్ తీసినాను, ఫోటోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే దయచేసి ఆఫీస్ కాడికి రండి, మంచి బండి వచ్చేసింది. ఎందుకంటే ఇంకా ఉన్నాయి వేరే బండ్లు కూడా, నేను క్వాలిటీ బండే పెడతానని చెప్పి మీకు కూడా తెలుసు. క్వాలిటీ బండికి 100% గా ఉంది. మీరు ఎవరైనా దయచేసి ఆఫీస్ కాడికి వచ్చేయండి, ఫస్ట్ బండి చూసుకోండి. బండి టోటల్ గా ఓకే అంటేనే మళ్ళీ ట్రైల్. ఇంకో విషయం మర్చిపోయినానండి చెప్పేటప్పుడే, ఇన్సూరెన్స్ గురించి చెప్పలేదన్నమాట. ఇన్సూరెన్స్ మర్చిపోయినాను. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ ఫ్రెష్ కట్టారన్నమాట. ఒక 4 to 5 days అయిందంతే కట్టి. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఇంకో విషయం ఏమంటే ఇది బ్యానెట్ ఓపెన్ చేసి చూపించడం కూడా మర్చిపోయాను అనమాట. ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేద్దాం మనము. ప్రతి వీడియోలో ఏమంటే మనం చూపిస్తాం కాబట్టి ఈ వీడియోలో మర్చిపోలేం కదా, అట్లని చెప్పి ఒకసారి లోపల బ్యానెట్ కూడా క్లీన్ గమనిస్తే మీరు బ్యానెట్ కూడా చూడండి. బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్. ఇంకా లోపల మీరు ఇంజిన్ విషయానికి వస్తే ఇంజిన్ కూడా టోటల్ గా 100% గా బాగుంది. ఎక్కడ కానీ మీరు చూసుకోండి. పర్టికులర్ గా నేను చెప్పేది ఏమంటే కామన్ గా మీకు ఈ అప్పరామ్స్ అనేవి చాలా క్లీన్ గా గమనించుకోండి అంట, నేను చెప్పినా చెప్పకపోయినా. సార్ మీరు లైవ్కి వచ్చి చూసేయండి బండి ఎప్పుడైనా కానీ. దగ్గర ఉండే వాళ్ళైతే దయచేసి లైవ్కి వచ్చేయండి. ఎందుకంటే ఎంతసేపు ఫోటోలు అయితే వేయించుకోవద్దండి. మనం ఏమంటే మొత్తం బండి గురించి క్లారిటీగా అనేది చెప్తాము, క్లారిటీగా అనేది చూపిస్తామండి.
ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఈ బండి లేదే అంటే మీరు చెప్పింది ఇక్కడ లేదే, మీరు ఏదో చెప్పినారు ఏదో ఉందని చెప్పి దయచేసి అట్లయితే ఉండదు. ఖచ్చితంగా బండి అయితే ఒరిజినాలిటీ ఉంటుంది. దయచేసి ఎవరైనా తీసుకునే వాళ్ళు మీరు వచ్చి వీలైనంత వరకు బండి కావాలా 100%గా మనకు కావాలనుకునే వాళ్ళైతే రండి. టైం పాస్ అయితే దయచేసి చేయొద్దండి. టైం పాస్ ఫోటోలు అయితే ఏపించుకోవద్దండి. ఎందుకంటే ఇంక నుంచి ఏమంటే మనము ప్రతిదీ రోజుకి 100 మంది ఫోటోలు అయితే ఏయాల. ఎందుకంటే ఊరికే టైం పాస్ ఫోటోలు ఏపించుకుంటారండి. దయచేసి ఎవరైనా వచ్చే వాళ్ళైతే రారండి. ఎవరో ఒకటి రేర్‌గా వస్తుంటారనమాట. వాళ్ళు ఖచ్చితంగా మనం బండి కొంటామనే వాళ్ళు మట్టుకే ఫోటోలు ఏపించుకోండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామాన్ సాగర్ అన్నతో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.